మీరు ఎప్పుడైనా మీ వాడు మీకు ప్రేమలేఖ రాస్తే ఎలా ఉంటుంది అని ఊహించారా? ఇప్పుడు కాలంలాగా కాదు. స్నాప్‌చాట్లు, వాట్సాప్‌లు ఇవన్నీ కాకుండా ఓల్డ్ స్టైల్. మీకోసం ఒక లవ్ లెటర్ రాస్తే, ఆ అబ్బాయి అది మీకిస్తే ఏం రాస్తాడనుకుంటున్నారు? చూద్దామా? ఇట్ గోస్ లైక్ దిస్. నా ప్రాణానికి ప్రాణమైన నీకు, నీ జీవిత సర్వస్వాన్నై నేను వ్రాయినది. నా అందమైన జీవితాన్ని మరెన్నో రెట్లు అందంగా మార్చావు నువ్వు. అసలు జీవితంలో ఇంత ఆనందం నిజంగా ఉంటుందా అనిపించేంత ఆనందాన్ని ఇచ్చావు నాకు. జీవితం పోరాటం కాదు, ఒక అందమైన స్వప్నం. దాన్ని అపురూపంగా చూసుకోవాలని నేర్పావు నువ్వు. నీ ప్రేమలో అన్నీ మరచి స్వర్గం అంచుల దాకా తీసుకెళ్ళావు. ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్న నేను ఇది కల కాదు కదా అని భయపడినప్పుడు నీ చేతి స్పర్శతో ఇది నిజమేనని భావన కలిగించావు. జీవితపు చరమాంకం వరకు తోడుంటానని బాసలు చేశావు, ఊసులు చెప్పావు. జీవితంలో ఏదో సాధించాలని తపటపడుతున్నప్పుడు జీవితాన్నే సాధించు, జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించమన్నావు. శాస్త్రాల్లో చెప్పినట్టు కార్యేషు దాసి భోజేషు మాత కరణేషు మంత్రిలా నా తోడు నిలిచావు. జీవిత భాగస్వామి అంటే కేవలం సుఖాల్లోనే కాదండోయ్, కష్టాల్లోనూ భాగం పంచుకుంటుందని నిరూపించావు. జీవితంలో పెద్ద కోరికలు తీరినప్పుడు కంటే ప్రతిరోజు కలిగే చిన్న చిన్న కోరికలు తీర్చుకోవటంలో ఎక్కువ ఆనందం ఉంటుందని నేర్పావు. ఇంతటి ఆనందాన్ని, మధురానుభూతుల్ని, అందమైన జ్ఞాపకాల్ని అందించిన ఓ ప్రియ సఖియా, జన్మ జన్మలకి నువ్వే నా ప్రాణం కావాలని కోరుకుంటున్నాను. ఇట్లు నువ్వు లేక బ్రతకలేని నీ సర్వస్వం. ఎలా ఉంది? బాగుందా? మీకు ఎప్పుడైనా ఎవరైనా పంపించారా ప్రేమలేఖలు? పంపిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.